ఏ విపత్తులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఏమి జరిగినా అశాంతి జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు తన యొక్క రాజసంతో ఆ యొక్క విలాసవంతమైన భవనంలో ఉంటూ ప్రజలకు జవాబుదారిగా లేనటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కరువు వస్తే నేనున్నానని చెప్పి పశువులకు సైతం పశుగ్రాసం కావాలని, అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే విశాఖపట్నంలో బస్సుల్లో కూడా నిద్రపోయి నేను ప్రజల కోసం తిరిగి పూర్వ పరిస్థితులు కల్పించేంత వరకు నేను ఈ యొక్క విశాఖపట్నాన్ని వదలని చెప్పి ఆచరణీయం చేసి అనునిత్యం ప్రజల కోసం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడాన్ని రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తిరిగి మీరు రావాలనేటువంటి నినాదంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలు నిరీక్షిస్తున్న సమయం ఆసనమైంది. ఈ సమయమే మే 13 ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు. అందుకని మీరందరూ కూడా మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు అనునిత్యం అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో నేనున్నానని చెప్పి బెంగళూరు నుండి అనంతపురానికి 200 కిలోమీటర్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి కియా పరిశ్రమ చేస్తే 18,000 కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒక నాయకుడు ప్రజల్ని భయపెట్టి పరిపాలన సాగిస్తాడు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు తాను గుండాలకి రౌడీలకి దౌర్జన్యాల మీద ఆధారపడతాడు. కానీ ఇతను ముఖ్యమంత్రిగా రాయలసీమలో ఫ్యాక్షన్ పోవాలి, శాంతి భద్రతలకు విఘాతం అనేటువంటి వ్యక్తిత్వం ఉండాలని మనందరూ కూడా ఉదాహరించాలి. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తే ఒక్కనాడైనా మందలించాడా? చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో ఎమ్మెల్యేలు జవాబుదారుగా ఉండాలని ప్రతి చిన్న విషయంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి జవాబు చెప్పుకోవాల్సిన భయంతో పనిచేసిన సంఘటనలు. అందుకని ప్రజా నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారుగా ఉండాలి, బాధ్యత వహించాలి. అందుకు ప్రత్యక్ష నిధనం నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జిల్లా పరిస్థితి పక్కన పెట్టినప్పుడు 120 కోట్లతో ఒక ప్రపంచ బ్యాంకు నుంచి పైప్ లైన్ వర్క్స్ వస్తే నేను స్వయంగా వెళ్ళి మీరు ఇవ్వాలంటే ఈ రోజు 11 ఎలివేటర్ల వాటితో నీళ్ళు ఇచ్చాం. దాని మూలాన 30 ఏళ్ళు నీళ్లు అనంతరం తాగునీటి సమస్యలు అనేటువంటి గణన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి. అదేవిధంగా 120 కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్ష పథకంగా వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పని లేదని చెప్పి హైదరాబాద్ నగరానికి పోకుండా ఆసుపత్రికి వస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేయాల. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి వస్తే కేంద్ర మంత్రిని పిలిపించి అక్కడ ప్రారంభించేటువంటి బాధ్యత కూడా ఈ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని వస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కడప ఉండి నీటి సరఫరా సరిగా లేదు. అదేవిధంగా బెంగళూరు సిటీలో నీటి సరఫరా లేదు. అనంతపురంలో 20-30 ఏళ్ళు 2 పూటలు అందించేటువంటి పథకాన్ని ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాం. అందుకని అదేవిధంగా రింగ్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేశాడు అనంతపురానికి. చేస్తే ప్రభుత్వం ఎన్నికలు వచ్చాయిపోయాయి, రింగ్ రోడ్డు కాలేదు కానీ జీవో ఇచ్చాడు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనంతపురంలో కావాలని చెప్పి కదా 460 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అడ్కో లోన్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడం అది తరమబడింది. నేను ఈ రోజు ఉన్నటువంటి శాస్త్రజ్ఞ ప్రభుత్వానికి చెప్పా, మీరు ఒక్కరోజు కేబినెట్ లో పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎందుకు ఇవ్వలేదని చెప్పి. ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం, ఈ జిల్లా కోసం, ఈ నగరం కోసం ఏదైనా ప్రజలు ప్రకటిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. శాంతి ప్రజలు రాష్ట్రంలో సుఖంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవసరంగా ఉంది. మనమందరం కూడా శాసనసభకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టు అవుతుంది. పార్లమెంట్ కు ఓటేసి అభ్యర్థిని గెలిపిస్తే ప్రధానమంత్రిని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నట్టు ఉంటుంది. ఈ విధంగా 2 ఓట్లను వేసి ఇన్ని రోజులు 5 ఏళ్లు మనం కేసులు పెట్టించుకొని ఆర్థికంగా ఈ నగరంలో నష్టపోయి ఎంతో మంది కార్యకర్తలు నాయకులంతా కూడా నలిగిపోయాం, పోరాటాలు చేశాం. ఈయన జైల్లో ఉంటే మీరందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘీభావం తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు.
ఈ విధంగా అనునిత్యం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం కావాలా, పార్టీలో పనిచేయాలని చెప్పి సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేసిన అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా కృతజ్ఞత ఉండాలని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అనునిత్యం కష్టపడి మనం శాసనసభని పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవడానికి దోహదపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజు అనంతపురం లోకసభ అభ్యర్థి, ఈ రోజు అనంతపురం శాసనసభ అభ్యర్థి దగ్గుపాటి శ్రీనివాస్ గారు మాట్లాడుకో.